బంధుత్వానికి సంబంధించినటువంటి అంశం మనకి వ్యక్తుల మధ్యన ఉండేటువంటి అంశం. బంధుత్వం అనేది ఎవరి మధ్యన ఉంటుంది అని అంటే వ్యక్తుల మధ్యన ఉంటుంది. సో ఈ వ్యక్తుల మధ్యన ఉండేటువంటి బంధుత్వానికి సంబంధించి ఇక్కడ ఈ వివాహం అనేటువంటి అంశంలో సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వివాహం చేసుకున్నప్పుడు ఎవరు వారి బంధువులు అనేటువంటి అంశం వారికి సంబంధించి నిర్ణయించబడుతూ ఉంటుంది. సో అమ్మాయి తరపున అలాగే అబ్బాయి తరపున వివాహ ప్రక్రియ ద్వారా ఏకమైనప్పుడు వీరికి సంబంధించి అటు ఉన్నటువంటి వారు అలాగే అమ్మాయి సైడ్ ఉన్నటువంటి వారు అంతా కలిపి బంధువులుగా మారుతారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఈ బంధుత్వానికి సంబంధించి దీనికి నిర్వచనాలు ఉన్నాయి. బంధుత్వాన్ని వివిధ రకాలుగా నిర్వచించడం జరిగింది. సో ఇలా ఈ బంధుత్వం అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, గుర్తించాల్సి ఉంటుంది నిర్వచనాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. అయితే ఈ బంధుత్వం అనేటువంటి పదాన్ని మొదటిసారి ఎవరు ఉపయోగించారు అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి పేరు ఏంటి అంటే హెన్రీ మెయిన్ అనే అతను మొదటిసారి ఈ బంధుత్వం కిన్షిప్ అనేటువంటి వర్డ్ని ఉపయోగించడం జరిగింది. ఎక్కడ ఉపయోగించారు, దీన్ని ఎప్పుడు ఉపయోగించారు అంటే 1861లో ఆన్సెంట్ లా అనేటువంటి గ్రంథంలో ఈ బంధుత్వం కిన్షిప్ అనేటువంటి పదమును గురించి మొదటిసారి ప్రస్తావించారు. ఎవరు మొదటిసారి దీన్ని ప్రస్తావించారు అని అంటే హెన్రీ మెయిన్ పేరుని గుర్తించాలి. మరి బంధుత్వానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ని ఎవరు విశ్లేషించారు అని అడుగుతారు. అలా పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మనం చెప్పాల్సింది మెక్లెనన్ ఎప్పుడు అని అంటే 1865లో దేని ద్వారా దీని గురించి ప్రాముఖ్యతను చెప్పారు కిన్షిప్కి సంబంధించిన ఏంటంటే ఇది ప్రిమిటివ్ మ్యారేజ్ అనేటువంటి దానిని ద్వారా కిన్షిప్కి బంధుత్వానికి ఉన్నటువంటి ప్రత్యేకతను ఇంపార్టెన్స్ని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు అని అడిగితే మనం చెప్పాల్సినటువంటిది మెక్లెనన్ ఎప్పుడు అని అంటే 1865 అని చెప్పేసి గుర్తించాల్సి